హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సే. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం 8 వసంతాలు మూవీ గురించి. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీని ఫస్ట్ మైత్రి మూవీ మేకర్స్ అనౌన్స్ చేసినప్పుడు అండ్ ఫణీంద్ర నాగ్ శెట్టి డైరెక్షన్ చేస్తున్నారని తెలిసినప్పుడు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఈగర్లీ వెయిటెడ్ ఫర్ దిస్ మూవీ. ఈ డైరెక్టర్ అందరికీ తెలియకపోవచ్చు, బట్ మీకు మధురం షార్ట్ ఫిల్మ్ గుర్తుందా? తనే ఆ షార్ట్ ఫిల్మ్కి డైరెక్టర్. నేను షార్ట్ ఫిల్మ్స్ చూడటం స్టార్ట్ చేసిందే ఈ మధురంతోనే, అండ్ దాని తర్వాత చాలా షార్ట్ ఫిల్మ్స్ చూశాను కానీ బట్ ఏది మధురం అంత నచ్చలేదు నాకు పర్సనల్గా. ఫైనల్లీ మూవీ అయితే రిలీజ్ అయింది. మరి నాకు ఎలా ఉందంటే, నాకు నచ్చింది ఫ్రెండ్స్ మూవీ. ఇట్ మే నాట్ బి ఎవరీ వన్స్ కప్ ఆఫ్ టీ, బట్ రివ్యూస్ని చూసి ఒకవేళ మీరు మూవీ చూడకుండా ఆగిపోతే మాత్రం ప్లీజ్ గో అండ్ వాచ్, మీకు నచ్చుతుంది. ఇంకా మూవీ స్టోరీలోకి వెళ్తే, మూవీ టైటిల్ని జస్టిఫికేషన్ చేసేలాగా ఇట్స్ లైఫ్ స్టోరీ ఆఫ్ క్యారెక్టర్ బిట్వీన్ 2013 to 2020. అది ఏ క్యారెక్టర్ అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఇంకా ఆ క్యారెక్టర్ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అండ్ తన లైఫ్లో తను కోరుకునే ప్రేమ దొరికిందా లేదా అని తెలుసుకోవటమే ఈ స్టోరీ. ఇనిషియల్గా మనం హీరోయిన్దే అనుకుంటాం, బట్ సినిమా చూడండి మీకే అర్థమవుతుంది. మరి నాకేం నచ్చాయి ఈ మూవీలో అంటే, నోవెల్ టైప్ స్టోరీ టెల్లింగ్. స్టోరీ అంతా శుద్ధి ఇజ్జ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది అండ్ ఆ క్యారెక్టర్లో అనంతిక గారు ప్రాణం పెట్టి చేశారు. షీ నెయిల్డ్ ఇట్ అండ్ ఈ మూవీ మొత్తాన్ని తన యాక్టింగ్తో ఎండ్ వరకు క్యారీ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్లో ఇంకెవరిని ఊహించుకోలేం మనం, అంత బాగా చేశారు తను. అండ్ ద వే షీ అండ్ డైరెక్టర్ రిప్రజెంట్స్ ఉమెన్ ఈ మూవీలో అన్నది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా తను కాకుండా ఇద్దరు మెయిల్ లీడ్ క్యారెక్టర్స్ ఉంటారు, అనురెడ్డి అండ్ రవి దిగ్రాల. అనురెడ్డి గారు చాలా బాగా చేశారు, బట్ రవి దిగ్రాల బాగా చేశారు కానీ నాకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ తన యాక్టింగ్లో. ఇంకా వీళ్ళు కాకుండా హీరోయిన్ ఫ్రెండ్స్గా ఇద్దరు యాక్ట్ చేశారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేసిన అందరూ వాళ్ళ రోల్స్లో చాలా బాగా చేశారు. అండ్ ఈ మూవీలో మీకు అన్ని కొత్త ఫేసెసే కనిపిస్తాయి, నాకు అది చాలా ఫ్రెష్గా అనిపించింది. ఇంకా డైలాగ్స్ ఈ మూవీకి పెద్ద హైలైట్. ముఖ్యంగా డైలాగ్స్ ప్రతిదీ ఒక పోయిట్రీ లాగా ఉంటుంది, బట్ స్టోరీ మీద కన్నా డైలాగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టు అనిపించింది నాకు డైరెక్టర్. దీనివల్ల స్టోరీలో మనకి కొన్ని ఫ్లాస్ కనిపిస్తాయి. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది, ప్రతి ఫ్రేమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మ్యూజిక్ పెద్ద ప్లస్ ఈ మూవీకి. హేషమ్ అబ్దుల్ వహాబ్ చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. బీజిఎం సాంగ్స్ రెండు బాగున్నాయి, బట్ ఈ టైప్ ఆఫ్ మూవీస్లో సాంగ్స్ అనేది చాట్ బస్ట్ అయిపోవాలి రిలీజ్కి ముందే, లైక్ ఆషికి మూవీ. అప్పుడే జనాల్లోకి మూవీ మీద క్యూరియాసిటీ పెరిగిద్ది. అలా లేకపోవడం వల్ల మూవీకి రావాల్సినంత హైప్ రాలేదు అనేది నా ఒపీనియన్. అండ్ సెకండ్ హాఫ్లో వారణాసిలో వచ్చే ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు అండ్ హీరోయిన్ అనంతిక గారు కూడా చాలా బాగా చేశారు ఆ సీక్వెన్స్ని. మరి నాకేం నచ్చలేదు ఈ మూవీలో అంటే, ఫస్ట్ లవ్ స్టోరీ టిల్ ఇంటర్వెల్ దాకా చాలా మెచ్యూర్గా డీల్ చేసినట్టు అనిపించింది, బట్ ఆ బ్రేకప్ బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో అది చాలా ఇమ్మెచ్యూర్గా అనిపించింది నాకు. బట్ సెకండ్ హాఫ్లో సేమ్ వేలో హీరోయిన్ త్యాగం చేస్తుంది, నాకు అది కూడా నచ్చలేదు. దాన్ని ఇంకొంచెం మెచ్యూర్గా డీల్ చేసి ఉంటే బాగుండనిపించింది. ఇంకా సెకండ్ లీడ్ యాక్టర్ తనే, మధురం షార్ట్ ఫిల్మ్లో హీరో కూడా, తన యాక్టింగ్లో కూడా ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు. అపార్ట్ ఫ్రమ్ దిస్ నాకు పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు ఈ మూవీలో. ఇది ఫ్రెండ్స్ 8 వసంతాల మూవీకి నేను ఇచ్చే రివ్యూ. ఒకవేళ మీకు లవ్ స్టోరీస్, నావెల్స్ ఇష్టం ఉంటే డెఫినెట్లీ చూడండి, డిసప్పాయింట్ అయితే అవరు. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 3.25 out of 5. ఇది గైస్ ఈ వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.